వెల్కమ్ టు ఏఎస్ ఇన్స్టిట్యూట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో భాగంగా వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. టుడే ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఐ వాంట్ వెజ్మైట్. ఈ వెజ్మైట్ అనేది ఏంటిదంటే ఇక్కడ మనకు ఒక ఆహార పదార్థం అన్నమాట. మరి ఇది ఏ దేశానికి చెందిందంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఆహార పదార్థం. సో మరి ఇది ఎందుకు మనకు న్యూస్లోకి వచ్చిందంటే ఒక ముద్దాయి ఉన్నాడు. ఆ ముద్దాయిని కోర్టును ఆశ్రయించాను అనమాట. ఆస్ట్రేలియా సుప్రీంకోర్టుకి ఎక్కినటువంటి ఒక జీవిత ఖైదీ ఉన్నాడు. మరి ఎందుకు ఎక్కాడు ఏంటనేది దాని గురించి తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర జైలులో వెజ్మెట్ నిషేధాన్ని సవాల్ చేస్తూ ఒక జీవిత ఖైదీ వేసినటువంటి ఫిర్యాదు ఇప్పుడు ఆ దేశవ్యాప్తంగా మొత్తం సంచలనం సృష్టించిందనమాట. ఏంటి మరి వెజ్మెట్ అనేది ఫుడ్ పదార్థం ఏంటంటే దేంతో తయారవుతుందంటే ఈస్ట్ ఆధారిత ఈ పేస్ట్ను తినకుండా అడ్డుకోవడం తన ఆస్ట్రేలియా సాంస్కృతిక హక్కును ఉల్లంఘించడమని ఈయన కోర్టులో కేసు వేయడం జరిగింది. సో నిషేధానికి అసలు కారణం ఏంటి, మరి అసలు ఏంటిది అనేది 2006 నుంచి విక్టోరియా జైలులో వెజ్మెట్ను నిషేధించారు. ఈ నిషేధానికి గల కారణం ఆసక్తికరం ఏంటంటే చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు ప్యాకేజీలకు ఖైదీలు వెజ్మెట్ను పూస్తారన్నమాట. దీంతో మళ్ళీ ఘాటైన వాసన మాదక ద్రవ్యాలను గుర్తించే శునకాల దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నం ఇదన్నమాట. సో అందువలనే ఈ వెజ్మెట్ అనే పదార్థాన్ని అక్కడ ఏంటంటే బ్యాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన పాయింట్, వెజ్మెట్ అనేది ఈ ఆహార పదార్థం ఏ దేశానికి సంబంధించింది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆస్ట్రేలియా దేశానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకు 2015-16 ఈ సంవత్సరంలో మనకు గ్రూప్ 2 పరీక్ష ఎప్పుడైతే కండక్ట్ చేశారో దాన్ని రీసెంట్గా రద్దు చేయడం జరిగింది. సో నాటి ఎంపిక జాబితాను కంప్లీట్గా కొట్టివేశారనమాట. అసలు వచ్చేసి పునర్మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేయాలని, తర్వాత తీసుకుంటే 2015-16 గ్రూప్ 2ను రద్దు చేస్తూ హైకోర్టు అనేది సంచలనమైన తీర్పు ఇచ్చిందనమాట. నాటి ఎంపికను కూడా కొట్టివేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్ బబ్లింగ్, వైట్నర్ వినియోగము, తుడిపివేతలున్న పార్ట్ బి పత్రాలను అన్నింటినీ కూడా పునర్మూల్యాంకనం చేయడం చెల్లదని పేర్కొన్నదంట. ఏ విధంగా అంటే బబ్లింగ్ చేయడం, ఒక్కసారి మనం బబ్లింగ్ చేస్తే మనం మళ్ళీ చేయడానికి వీలు లేదు కదా. సో ఈ విధంగా చేశారు కాబట్టి మళ్ళీ దాన్ని పునర్మూల్యాంకనం చేయడానికి అవసరం లేదని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది. సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి లేదు అని తేల్చి చెప్పేసింది. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టడమే అత్యంత ఉత్తమమని హైకోర్టు తీర్పునిచ్చింది. 8 వారాల్లో ప్రక్రియ పూర్తవ్వాలి అని చెప్పేసింది అనమాట. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చినప్పుడు హైకోర్టు ఉత్తర్వులు సాంకేతిక కమిటీ సిఫార్సులు కమిషన్ ఉల్లంఘించిందని వ్యాఖ్యలు కూడా చేసింది. ఇదంతా కారణం ఏంటంటే కమిషన్ వైఫల్యం అని చెప్పేసి హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ యొక్క వైఫల్యమే. కేవలం ఓఎంఆర్ షీట్లోని పార్ట్ ఏలోని తప్పులను సరిదిద్దడానికి సాంకేతిక కమిటీ హైకోర్టు అనుమతించాయి అనమాట. దీనికి విరుద్ధంగా పార్ట్ బిలో ప్రశ్నలు మూల్యాంకనం చేసే అధికారం కమిషన్కు లేదని చెప్పింది. అంటే హైకోర్టు ఏం చెప్తుందంటే పార్ట్ ఏలో మీకు అధికారం ఉన్నప్పుడు పార్ట్ బి దీనికి సంబంధించి అధికారం లేదని, ఆ విధంగా అన్ని పేపర్లను మూల్యాంకనం విస్తరించడం చట్టవిరుద్ధమని చెప్పిందనమాట. దీనికి సంబంధించి మళ్ళీ దీనికి కంటిన్యూషన్ తీసుకుంటే 2015-16 గ్రూప్ 2 పరీక్ష అనేది రద్దని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్గా వచ్చేసి ఇది కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యమని తేల్చి చెప్పిందనమాట. ముఖ్యమైన కరెంట్ అఫైర్ ఏంటంటే మనకు అంతర్జాతీయ స్థాయిలో చూసుకున్నప్పుడు సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియాకు F-35ల అమ్మకం. ఈ విధంగా ప్రముఖ పాత్రికేయుడు వచ్చేసి మనకు జమాల్ ఖషోగి హత్య పూర్వ రంగంలో ఏర్పడిన ఉద్రిక్తల అనంతరము ఈ అమెరికా సౌదీ సంబంధాలు కొంచెం మళ్ళీ బలపడుతున్నాయి అన్నమాట. అప్పటి వరకు కొంచెం బలహీనంగా ఉన్నటువంటి విరుద్ధ సంబంధాలు ఏమవుతుందంటే సౌదీ అరేబియా అండ్ అమెరికా విరుద్ధ మధ్య సంబంధాలు చాలా బలంగా ఈ సౌదీ అరేబియా F-35ల అమ్మకం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటితోని వీటి యొక్క బాండింగ్ అనేది మళ్ళీ బలపడుతున్నాయని వర్గాలు చెప్తున్నాయి. 2018 తర్వాత సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మొదటిసారిగా శ్వేత సౌదానికి అప్పుడు విచ్చేశారనమాట. ఆయనకు ట్రంప్ అదిరిపోయేలా వెల్కమ్ చెప్పడం, సౌదీ అరేబియాకు అత్యాధునిక F-35 అమ్మకం అనేది జెట్ల విక్రయాన్ని ఆమోదిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసింది. ఈ అమ్మకం ద్వారా ఈ ట్రేడింగ్ ద్వారా ఈ సౌదీ అరేబియాకు అండ్ అమెరికా మధ్య ఈ బంధం అయితే ఈ సంబంధం మళ్ళీ బలపడుతున్నాయని చెప్పేసి మనకు తెలియజేయడం జరుగుతుంది. మనకు డెఫ్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. దీని గురించి మనం తరచుగా మాట్లాడుకుంటున్నాము. ఈ డెఫ్ ఒలింపిక్స్ వచ్చేసి మనకు డెఫ్ ఒలింపిక్స్లో మనకు టోక్యోలో జరుగుతుంది. టోక్యో వేదికగా జరుగుతుంది. ఈ డెఫ్ ఒలింపిక్స్లో హైదరాబాదీ షూటర్ ధనుష్ శ్రీకాంత్ జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. సో పసిడి పథకాన్ని ఖాతాలో వేసుకున్న తర్వాత మళ్ళా 10 మీటర్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ధనుష్ అండ్ మహిత్ సంధు జెండా బంగారు పథకాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అంటే ఇంతకుముందే
వ్యక్తిగత విభాగంలో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. అదేవిధంగా మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో కూడా మళ్ళీ బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నాడు మన హైదరాబాదీ కుర్రాడు. గ్రూప్ 1 పరీక్ష వివాదంపై విచారణ వాయిదా వేయాలని హైకోర్టు చెప్పింది. ఇక రాతపూర్వక వాదనలకు అవకాశం లేదు ఇంకా అని చెప్పేసి కళాఖండిగా తేల్చి చెప్పిందన్నమాట. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి టీజీపీఎస్సీ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో తదితరులు దాఖలు చేసిన కొన్ని అప్పీలు ఉంటాయి కదా, అప్పీలను విచారణను హైకోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను రేషన్ పద్ధతిలో పునర్మూల్యాంకనం చేపట్టి వచ్చిన ఫలితాల ఆధారంగా నియామకాలు చేపట్టాలి, లేదంటే తాజాగా పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు మెయిన్స్లో ఎంపికైన అభ్యర్థులు వేరువేరుగా దాఖలు చేసిన అప్పీలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ ఎం ముహియుద్దీన్తో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టిందన్నమాట. ఈ విధంగా గ్రూప్ 1 పరీక్ష వివాదంపై విచారణ ఏం చేసిందంటే కొంతకాలం మట్టుకు వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ భూమి తిరుగుతున్నా మనమెందుకు తెలియట్లేదు. భూమి తిరుగుతుంది, భూమిపై మనం నివసిస్తున్నాము, కానీ భూమితో పాటు మనం తిరగట్లేదు. అసలు భూమి తిరుగుతుందని కూడా మనకు తెలియట్లేదు. అసలు ఏంటి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలుసుకుందంటే చిన్నప్పుడు మనం చదువుకున్నాం భూభ్రమణం కానీ భూ పరిభ్రమణం అని చదువుకున్నాం. భూభ్రమణం అంటే ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అని, భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటామని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ మరి ఏంటంటే భూమి తిరుగుతున్నా మనకెందుకు తెలియట్లేదు, మనం ఎందుకు పడిపోవట్లేదు అంటే ఒకటి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పేసి అందరికీ తెలిసిందే. సో మరి ఈ భూమి తిరుగుతున్నా మనకు ఎందుకు తెలియట్లేదు అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కారు ఉంది, రోడ్డు మీద ఒక కారు వెళ్తున్నప్పుడు కారు కదులుతున్న విషయం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి వేగం పుంజుకున్నప్పుడు, ఒకసారి స్లోగా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకు అది తెలుస్తుంది. ఒకవేళ కారు అనేది ఒకే స్థిరమైన కన్సిస్టెన్సీ వేగంతో వెళ్ళినప్పుడు ఆ కారు వెళ్తుందని మనకు తెలియదు. సో ఇక్కడనే భూమి అనేది సూర్యుని చుట్టూ ఒక కక్షలో తిరుగుతున్నప్పుడు అది ఒక స్థిరమైన వేగంతో తిరుగుతుంది, ఒకే వేగంతో తిరుగుతుంది. కాబట్టి భూమి తిరుగుతున్నా మనకు తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఇది మెయిన్ రీజన్ అన్నమాట. సరికొత్త సంస్కృతిగా సంవాదం అంటే ఈ చర్చ జరుగుతుంది. ముద్రణ ఆధునిక ప్రపంచం. ఎప్పుడైతే ఈ ఆధునిక యుగంలో సమాచారం అనేది వేగంగా విస్తృతంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వెళ్తుందన్నమాట. సో దీనికి బీజం ఎక్కడ పడ్డదంటే, విస్తృతికి బీజం వేసిన తొలి పరిణామమే ముద్రణ. అంటే జాన్ గుటన్బర్గ్ ఎప్పుడైతే అచ్చు యంత్రాలు కనుగొన్నప్పటి నుంచి సమాచారం అనేది ఎక్కువ మొత్తంలో పబ్లిష్ అవ్వడము, వేగంగా సమాచారం వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సంవాదం అనేది అక్కడి నుంచి దానికి బీజం అప్పుడు పడ్డదని దాని గురించి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మనం నిన్న మాట్లాడుకున్నాం ఏంటంటే, అరవింద్ పనగారియా నేతృత్వంలో మనకు 10వ ఆర్థిక సంఘం ఉంది. ఆ 10వ ఆర్థిక సంఘం మధ్యకు 2026 నుంచి 2031 మధ్య కాలానికి ఈ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ టైం పీరియడ్ కాలానికి రాష్ట్రాలకు పంపిణీ చేసే ఆర్థిక వనరులకు సంబంధించి ఒక నివేదికను మనకు అరవింద్ పనగారియా ఏం చేశానంటే నిన్న రాష్ట్రపతికి అందించడం అయితే జరిగిందన్నమాట. నెక్స్ట్ ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు మనకు దలైలామా జీవితంపై హైదరాబాద్కు చెందిన పాత్రికేయుడు అరవింద్ యాదవ్ హిందీలో అనశ్వర్ పేరుతో పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ మనం నిన్న ఒక డిస్కస్ చేసాం ఏంటంటే, ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది మనకు గురుప్రీత్ సింగ్ లాస్ట్లో రజతం సొంతం చేసుకున్నాడు అనమాట. 2025 నవంబర్ 15 కైరోలో జరిగిన 25 మీటర్ల ఫైర్ పిస్టల్లో 584 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు గురుప్రీత్ సింగ్. బ్రిటిష్ మ్యూజియంతో అస్సాం ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరి ఏంటి ఆ ఒప్పందం, మనం దాని గురించి చూద్దాం. లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో అస్సాం ప్రభుత్వం ఒక రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటి ఆ రుణ ఒప్పందం అంటే, అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణుని జీవితాన్ని వర్ణించేటటువంటి 16వ శతాబ్దపు బృందావని పట్టు వస్త్రంను 2027లో రాష్ట్రంలో ప్రదర్శించడానికి ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలుస్తుందన్నమాట మనకు. అంటే ఇది సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. ఇది మహాపురుషుడు శ్రీమంత శంకర్దేవ్ భక్తి దార్శకతను ప్రతిబింబజేస్తుందని వాళ్ళిద్దరి మధ్య ఈ లండన్ అండ్ అస్సాం ప్రభుత్వంతో ఈ బ్రిటిష్ వారి మ్యూజియంతో అస్సాం ప్రభుత్వం అనేది తాజాగా ఒప్పందాన్ని చేసుకుంది. 2015 గ్రూప్ 2 పరీక్ష రద్దయింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటంటే 10 ఏళ్ల క్రితం నాటి నోటిఫికేషన్ ఫలితాలు చెల్లవని హైకోర్టు తాజాగా తీర్పునైతే ఇచ్చింది. 1032 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను కూడా రద్దు చేస్తూ ఒక సంచలనమైన తీర్పును హైకోర్టు అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ జవాబుపత్రాల ట్యాంపరింగ్ జరిగిందని మీకు తెలిసినప్పుడు వాటిని మూల్యాంకనం చేయడం కమిషన్ తప్పు నిర్ణయమే కదా. ఆల్రెడీ
ట్యాంపరింగ్ జరిగిందని తెలుసు. ట్యాంపరింగ్ జరిగినప్పుడు మీరు ఎట్లా దాన్ని మూల్యాంకనం చేస్తారు? నోటిఫికేషన్‌లోని ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొని పాటించకపోవడం వైఫల్యమే కదా! పార్ట్ బిలోని జవాబుల మూల్యాంకనంపై కమిటీ నిషేధం అని విధించింది. సో, ఆ విధంగా విధించినప్పుడు మీరు ఎట్లా మూల్యాంకనం చేస్తారని ఇవాళ 2015 గ్రూప్ 2 ఎగ్జామ్‌ని ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్‌గా హైకోర్టు అనేది రద్దు చేసినట్టు సంచలన తీర్పును వెలువరించడం జరిగింది. తెలంగాణ జల జయకేతనం. జల్ సంచయ్ జన్ భాగీదారులు దేశంలో నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ విధంగా జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు 2024లో తెలంగాణ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల నుంచి పురస్కారాలు అందుకున్నటువంటి అధికారులు. గ్రూప్ 1 కేటగిరీలో కేటగిరీ 1లో, కేటగిరీ 2 దక్షిణ జోన్లో కావచ్చు, కేటగిరీ 3లో జిల్లాలు కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా అవార్డులు స్వీకరించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. భవితకు సంబంధించి మనకు ఆల్రెడీ కొన్ని జాబ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే కేంద్రీయ నవోదయ విద్యాలయాల్లో 14,967 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేవిధంగా ఎయిమ్స్ రాయబరీలో 96 ఫ్యాకల్టీ పోస్టులు కావచ్చు, బ్యాంక్ బరోడాలో 12 పోస్టులు, ఈ విధంగా పోస్టులు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీటికి ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలి? క్యాట్ సక్సెస్ మంత్ర ఏంటి అంటే ఫస్ట్ ఏ ఎగ్జామ్కి నోటిఫికేషన్ రాని మనకు సివిల్స్ లెవెల్ కావచ్చు, యూపీఎస్సీ నిర్వహించే ఎలాంటి ఎగ్జామ్స్ కావచ్చు కూడా ఫస్ట్ ఎగ్జామ్ జాబ్ నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ వచ్చేది దాని సిలబస్ ఏంటి, అసలు సిలబస్ తర్వాత దాని స్ట్రాటజీ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక రకంగా చూసి ఒక అనలైసిస్ చేసుకొని తర్వాత దాన్ని ఏ విధంగా క్వశ్చన్ ఫార్మేషన్ చేసుకొని ఏ విధంగా క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అని ఒక అవగాహన తెచ్చుకొని దాన్ని ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్ని ఖచ్చితంగా మనం ట్యాకిల్ చేయవచ్చు అని సక్సెస్ మంత్రంలో మనకు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా రిక్రూట్ అయిన టీచర్స్ ఉన్నారో ఆ కొత్త టీచర్లకు సెలవులు కల్పించాలి. అంటే వాళ్ళకి ఉన్నటువంటి సెలవులు ఏవైతే ఉంటాయో ఆ లీవ్ యాప్ అనేది ఉంటుంది కదా, అర్హత గల సెలవులు వాళ్ళకు ఉపయోగించుకునేలా వాళ్ళకు అవకాశం అనేది కలిగించాలి. సో ఆ విధంగా కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని చోట్ల నూతన ఉపాధ్యాయులను అధికారులు కొంతమంది వేధిస్తున్నారు. అంటే లీవ్ అడిగినా ఇవ్వడం లేవు, ఇవ్వకుండా ఈ విధంగా చేయడం. ఎస్సీ ఎస్టీ టీచర్లకు జీవో నెంబర్ 342 ప్రకారం ఉన్నత విద్య చదువు కొంచెం అవకాశం కల్పించాలి. వాళ్ళకు అవకాశం కల్పించకుండా కొత్త టీచర్లకు సెలవులు మంజూరు చేయకుండా వాళ్ళకు కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టు చిన్న చిన్న కారణంతో విద్యాశాఖ అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎవరు కొత్తగా రిక్రూట్ అయినటువంటి టీచర్లు. ప్రీతి సంచలనం సృష్టించింది ఎందులో అంటే ప్రపంచ ఛాంపియన్పై విజయం సాధించిందనమాట. సో ఫైనల్లో మన 8 మంది భారత బాక్సర్లు ఫైనల్కి చేరడం జరిగింది. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ నేడు నిఖత్ జరిగిన బౌట్ మనకు గ్రేటర్ నోయిడాలో ఈ మనకు ప్రపంచ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్లో భారత బాక్సర్ ప్రీతి పన్వర్ సంచలన విజయం నమోదు చేసింది. మహిళల 54 కేజీల విభాగంలో 3 సార్లు ప్రపంచ ఛాంపియన్, టోక్యో ఒలింపిక్స్ పతక విజేత హువాంగ్ సియానో వెన్ చైనీస్ తైపేను ప్రీతి చిత్తు చేసింది. మంగళవారం ప్రీతితో పాటు మరో 8 మంది భారత బాక్సర్ కూడా ఫైనల్కు అర్హత సాధించడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా ప్రీతి సంచలన విజయాన్ని నమోదు చేయడం అనేది ప్రపంచ ఛాంపియన్పై విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదు. మన తెలంగాణ గ్రంథాన్ని రాసింది ఎవరు? మనం తెలంగాణ తీసుకున్నప్పుడు ఇది తెలంగాణ హిస్టరీ కంప్లీట్గా గ్రూప్స్ సంబంధించిన అంశం అన్నమాట. సో అప్పుడు ఏంటంటే మన తెలంగాణ నిజాం ఉండే. నిజాం వచ్చేది హైదరాబాద్ సంస్థానంలో ఉద్యమకారులు చాలామంది నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణలో సామాన్యులు సైతం గలమెత్తి పాడారు, సైతం పోరాడారు. ఆ కాలంలో ఎన్నో విప్లవ గీతాలు పుట్టుకొచ్చాయి. ఆఖరి అసబ్జాహి వంశీయుడైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నడిపినటువంటి మేటి నాయకుడు సర్దార్ జమలాపురం కేశవరావు ఎవరైతే ఉన్నారో ఆయన సర్దాపురం జమలాపురం కేశవరావు తెలుగు భాషాభివృద్ధి కృషి చేసిన మహానీయుడు అన్నమాట. సో ఆయన కావచ్చు, ఇంకా తీసుకుంటే ఆదిరాజు వీరభద్రరావు, వీళ్ళందరూ కూడా వెల్దుర్తి మాణిక్యరావు కానీ కేశవరావు ముఖ్య సంఘటన ఇవన్నీ కూడా ఏంటంటే ఆనాటి ఉద్యమాన్ని రగల్చడంలో ఈ విధంగా తోడ్పడ్డాయి అన్నమాట. జాగీర్ల రద్దు రెగ్యులేషన్ ఎప్పుడు ప్రకటించారు? జాగీర్లు వచ్చేసి మనకి ఏంటంటే తెలంగాణలో ఆనాటి కాలంలో చూసుకున్నది భూ సంస్కరణలు చరిత్రాత్మక పరిశీలన చేసుకున్నప్పుడు జాగీర్దారీ వ్యవస్థ, ఇనాందారీ వ్యవస్థ, ఇంకా ఇలాంటి వ్యవస్థలు అనేది కౌలుదారీ చట్టాలు చేయడంలో కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆనాటి తెలంగాణ నిజాంల పాలనలో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇది చూసుకోండి. ఎక్కడి ఎకానమీ అక్కడనే ఉంటుంది. ఒక దేశానికి సంబంధించి ఎకానమీ ఏ విధంగా దేశం డెవలప్ అవుతుంది, ఆర్థికంగా డెవలప్ అవుతుందా లేదని చెప్పేసి ఆ దేశానికి సంబంధించి ఎకానమీ ఆ దేశాన్ని మట్టుకే ఉంటుంది.
ఈ మన భారతదేశానికి సంబంధించిన ఎకానమీ మన భారతదేశానికి ఉంటుంది. సో జపాన్, జర్మనీలో దాటడం ఇప్పట్లో మనకు కుదరని అంశమే అన్నమాట. ఏందంటే ఇక్కడ మనకు ఆల్రెడీ జపాన్ దాటడం అనేది జపాన్, జర్మనీ వచ్చేసి మనకు ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో ఉంది. 2029 కల్లా భారత్‌కు మూడో స్థానం దక్కుతుందా? అంటే సాధ్యం కాదనే నిపుణులు చెప్తున్నారనమాట. కేంద్రంలో వరుసగా మూడోసారి గద్దెనెక్కినటువంటి మోడీ సర్కారు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అన్నది చెప్పిందనమాట. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోదీ తరచూ తన మూడో టర్మ్ ముగిసే నాటికి జర్మనీకి అధిగమించి ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారతే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనిపిస్తామని అంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితులను చూస్తే అదంతా ఈజీ మాత్రం కాదని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ఇటీవల తాజా గణాంకాలు రిలీజ్ చేసిందనమాట. అంటే ఎక్కడ ఎకానమీ అక్కడనే ఉండిపోయిందన్నమాట. ఈ తర్వాత మనం మూడో ప్లేస్‌కి వెళ్ళడం అనేది చాలా అత్యంత క్లిష్టమైన పరిస్థితి అని IMF చెప్తుంది. డ్రోన్ కవచ్ వ్యాయామం మనకు ఏ రాష్ట్రంలో జరిగింది? ఈ వ్యాయామాలు వచ్చేసి ఒక దేశం దాని యొక్క సైనిక వ్యవస్థను ఎంతవరకు ఉంది, దాని సమర్థత పటిష్టం ఎంతవరకు ఉందని తెలపడానికి మాత్రమే మనకి వ్యాయామాలు, డ్రోన్ కవచ్ వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారనమాట. మరి తాజాగా డ్రోన్ కవచ వ్యాయామం ఏ రాష్ట్రంలో జరిగిందని క్వశ్చన్ ఉందన్నమాట. ఏ రాష్ట్రంలో జరిగింది మనకు వచ్చేసి అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగిందనమాట. సో ఈ విధంగా ఒక్కో దేశం ఒక్కో ఇయర్‌కి కొన్ని ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారనమాట. అవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి చూసుకోండి. జల సంరక్షణలో తెలంగాణ టాప్ ఉంది. జల సంచయ్ జన్ భాగీదారిలో రాష్ట్రానికి అవార్డుల పంట వచ్చింది. జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో సత్తా చాటి ద్రౌపది ముర్ము చేత అవార్డులు అయితే తీసుకోవడం జరిగింది. ఆర్థిక మోసాలు ఇప్పుడు చాలా ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో దానికి ఏం చేశారంటే దాన్ని నిరోధించాలి, దాన్ని తగ్గించాలి, దాన్ని కంట్రోల్ చేయాలి. సో ఆర్థిక మోసాల నిరోధానికి నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని SBI చైర్మన్ వెల్లడించారు. ముంబై దేశంలో ఆర్థిక మోసాలను నిరోధించడంతో పాటు రిస్క్ నిర్వహణ కోసం ఆర్థిక సేవల రంగానికి చెందిన కీలక విభాగాలను అన్నింటిని కూడా అనుసంధానిస్తూ నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్ను ఏర్పాటు చేస్తున్నట్టు భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ చెప్పారు. ఈ విధంగా ఇలాంటి మోసాలు జరగకుండా అన్నిటిని గ్రేడ్తో అనుసంధానించాలని శెట్టి అన్నారు. ముంబైలో జరుగుతున్న CII ఫైనాన్షియల్ సమ్మిట్లో ఈ సందర్భంగా ఆయన ఈ సూచన ఆర్థిక రంగ వర్గాలు ఏకమై లాభాపేక్ష లేని సంస్థ ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాయి. వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడం అంతిమ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా సూచించారు.